హలో గైస్, మనం డైరెక్ట్గా మా బండికి మస్తు దుమ్ము పట్టిందని చెప్పి వాషింగ్కి అయితే తీసుకోబోతున్నాం అనమాట. వాషింగ్కి తీసుకుపోయి అట్లనే స్టిక్కరింగ్ వేపియాలి రెండు బండ్లకి. ఇప్పుడైతే బండి స్టార్ట్ చేసి చూడరు ఎంతగానం దుమ్ము ఉందో చేతికి. మస్తు దుమ్ము అయితే ఉంది. ఈ కొత్త ఇంటికి వచ్చినప్పుడు అయితే ఇంకా ఘోరంగా దుమ్ము అయితే అవుతుంది. ఇక నా బండి, ఈ పెద్ద బండి ఇంకా చిన్న బండి అయితే తీసుకొని అయితే పోతున్నాము. చిన్న బండి ఏమో మా దోస్తు గారు నడిపిస్తుంది చూడరు. ఈ నుంచి అయితే ఒక వాషింగ్ సెంటర్ మా దోస్తు అని తెలుసు అంటే ఆడికి తీసుకుపోతున్నా. ప్రతిసారి వేయించే దగ్గర వేపిస్తలే, వేరే దగ్గర వేపిస్తున్నా. ఆడ తక్కువ ఉందని చెప్పి అయితే తీసుకోబోతున్నా. ఇప్పుడే డైరెక్ట్ వాషింగ్ సెంటర్కి అయితే వచ్చినాం. చిన్న బండిని పెద్ద బండిని తీసుకొని వచ్చేసి, ఈ చిన్న బండికి ఏదైనా పేరు అయితే కింద కామెంట్ సెక్షన్లో సజెస్ట్ చేయరి. పెద్ద బండి పేరేమో జస్ట్ బేబీ అని పెట్టేసిన. అది నేను ఇప్పుడు చిన్న బండి కూడా ఎంత అందం ఉందో. ఇక వాషింగ్ అయితే స్టార్ట్ చేసిండు అన్న. మొత్తం క్లీన్గా కొట్టేస్తుండు. మొత్తం ఆ మట్టి కూడా ఎట్లా పోతుందో కింద మాత్రం. ఇక ఈ నుంచి కింద వాషింగ్ అయిపోయాక చక్కగా ఈ నుంచి అయితే స్టిక్కరింగ్ షాప్ అయితే పోతున్నాం అనమాట. ఏం స్టిక్కర్ వేసానో ఇప్పుడే ఒకసారి వీడియో ఆపేసి కింద కామెంట్ సెక్షన్లో చెప్పురి. మొత్తం అయితే వాషింగ్ అయితే వేపిస్తున్నాను. ఇంత గలీజ్ అయిందంటే ఇక బండి తెచ్చినప్పటి నుంచి అయితే అసలు మనం ఒక్కసారి కూడా మామూలు ఏదో బట్ట పెట్టేట్టు చూస్తున్నాం, కానీ మొత్తం మంచి డీప్ క్లీనింగ్ అయితే ఏం చేపియాలి. ఇక అందుకే ఇక జస్ట్ ఇక రేపు అయితే శ్రీరామనవమి అని చెప్పేసి అందుకే ఇక వాషింగ్ వేయించేసి పోయి స్టిక్కరింగ్ వేపిద్దామని చెప్పేసి. అండ్ అందరికీ హ్యాపీ శ్రీరామనవమి, జై శ్రీరామ్. కింద కామెంట్లో మాత్రం ప్రతి ఒక్కరు జై శ్రీరామ్ అని కామెంట్ చేయరి. మీరు కనుక జై శ్రీరామ్ భక్తులైతే మొత్తం కామెంట్ సెక్షన్ మొత్తం మీరు నిండిపోవాలి జై శ్రీరామ్ అని చెప్పేసి. ఇక మొత్తం గిక్కీల మొత్తం ఇక ఏ చిన్న చిన్న హోల్స్లలో కూడా మొత్తం ఇక క్లీన్ చేపియాలి. ఇక చిన్నది అయిపోయిందని చెప్పి డైరెక్ట్ ఇక పెద్ద బండి కాడికి అయితే వచ్చింది. ఈ పెద్ద బండి అయితే వాష్ చేసేసి చిన్న బండికి ఫోమ్ కొట్టాలి. ఫోమ్ వాష్ చేపిస్తున్నాను నేను. ఆల్రెడీ చిన్న బండికి కూడా ఫోమ్ వాష్ చేస్తుండే. చూడరు మొత్తం గ్రే బండిని మొత్తం తెల్లగా చేసిర్రు. ఎంత తెల్లగా ఉంది చూడు నా బండి. మనం ఎట్లాగో తెల్లగా ఉన్నామని చెప్పేసి బండి తెల్లగా చేపిస్తాం చూసినాము. అట్లా ఉంటుంది మనతోని. చిన్న బండికి అయితే ఇక హోమ్ వాష్ అయినాక ఇక ఆయన అయితే రుద్దుతాడు, బట్ట పెట్టి రుద్దుతాడు అనమాట. ఇక అంతవరకు పెద్ద బండికి మొత్తం ఫస్ట్ ప్రెషర్ మాత్రం ఎక్కువ ఉంది వీళ్ళ దగ్గర. ఆ ప్రెషర్కి నా బండి ఇంజన్ కింద ఉన్న గాడ్ పైన స్టిక్కర్ ఉంటుంది అనమాట. ఆ స్టిక్కర్ కూడా ఎగిరిపోయింది. ఆ ప్రెషర్కి మాత్రం అంతగానం ప్రెషర్ ఉంది వీళ్ళ దగ్గర. ప్రెషర్ ఉంది కానీ దుమ్ము పోతుందో పోదేమో నాకైతే డౌటే. అంత ప్రెషర్ తోటి కొడుతురు, మొత్తం దుమ్ము పోవాలి. ఇంకా అవతల చిన్న బండికి అయితే ఇక మొత్తం చేతి పెట్టి రుద్దుతుండ అనమాట, బట్ట పెట్టి. ఇక పెద్ద బండిని క్లీన్ చేయాలంటే ఈ టైర్ల కాడనే ఎక్కువ దుమ్ము ఉంటుంది, ఆ ఇంజిన్ ఆయిల్ పడి. ఇక చిన్న బండిది అయిపోయింది. ఇక పెద్ద బండిది అయితే ఇక ఫోమ్ కొట్టాలి. చిన్న బండికి ఏదైనా ఒక పేరు అయితే సజెస్ట్ చేయండి కింద. పెద్ద బండికి కూడా ఫోమ్ కొడుతురుగా. దీన్ని కూడా మొత్తం తెల్లగా చేస్తారు. బాబా ఏం తెల్లగా ఉంది బండి మాత్రం. ఆల్రెడీ వైట్ బండిని ఇంకా వైట్ చేస్తారు వీళ్ళు. దీనికి కూడా రుద్దు. చిన్న బండికి ఆల్రెడీ రుద్దేసిండు ఆయన. ఇప్పుడైతే ఇక చిన్న బండిని అయితే మొత్తం ఇక క్లీన్ చేస్తుంది. మంచిగా తెల్లగా అయిపోయింది చిన్న బండి కూడా, అంటే నీట్గా అయిపోయింది, తెల్లగా కాదు. చూడు బండిని ఎట్లా రుద్దుతుండు. మన డియో అయితే ఇక మొత్తం నీట్గా అయిపోయింది. చెమకాయిస్తుంది ఇక బండి మాత్రం. దిష్టి పెట్టకూడదు అట్లా చెమకాయిస్తుంది అని చెప్పి సరేనా. ఇక పెద్ద బండికి కూడా పాపం మా వాడు కష్టపడుతుంది నా బండికి. ఇక రెండు బండ్లు అయితే వాషింగ్ అయితే అయిపోయినాయి. ఇక ఈ నుంచి అయితే ఇక స్టిక్కరింగ్ షాప్కి అయితే తీసుకుపోవాలి. ఎట్లా కనిపిస్తుంది చూడరు చిన్న బండి మంచిగా నీట్గా. పెద్ద చూడరు ఎంత నీట్గా ఉందో. మనం ఎట్లాగో సింగిల్ హ్యాండ్ తోటి నడిపిస్తాము, ఎందుకంటే కెమెరా వీడియో కూడా తీయాలి కదా బండి. ఇప్పుడే స్టిక్కరింగ్ షాప్కి అయితే వచ్చినాం అనమాట. రెండు బండ్లకి స్టిక్కరింగ్ వేయాలి. ఈ బండికి ఈ బండికి చూడరు. ఇక స్టిక్కరింగ్ అయితే వేపిస్తున్నాము. ఇప్పుడే వీడియో ఆపి కింద కామెంట్ సెక్షన్లో చెప్పు ఏం స్టిక్కర్ వేపిస్తున్నాను. ఆల్రెడీ తమ్నెల్లో తెలిసిపోవచ్చు మీకైతే నేను ఏ స్టిక్కర్ వేపిస్తున్నా అని చెప్పేసి. తమ్నెల్లో పెడతా ఖచ్చితంగా. అందుకే కింద మాత్రం కామెంట్ సెక్షన్లో చెప్పురి జై శ్రీరామ్ అని చెప్పేసి. ఇప్పుడే ఇక ఆ స్టిక్కర్ చేసింది మిషన్లోకి ఎంచి అయితే ఒక్కొక్కటిగా పీకుతురు అంటే తీస్తురు. అది చిన్న చిన్న పాటలు ఉంటాయి కాబట్టి దాన్ని మెల్లమెల్ల వీక్తుండు.
మా పీక్తురు అంటే ఎట్లనో అనుకోకూరి, ఇట్లనే ఉంటుంది మన డైలాగులు. ఎంత చిన్న చిన్న పాటలు ఉన్నాయి చూడరు. ఆల్రెడీ ఒక 2 పాటలు మాత్రం ఎగిరిపోతుంటే ఆపేసిండు. చూడరు ఎట్లున్నాయో. ఇక దీనిపైన ఆల్రెడీ టేప్ పెట్టుకొని పెద్ద బండి అయితే తీసుకొచ్చిండు. మంచిగా సెంటర్లో పెట్టి ఆ నుంచి నీట్గా కనిపిస్తుంది బండికి. మస్తు ఉంది ఆ బండికి మాత్రం. జై శ్రీరామ్. అరే ఐబ్రో పోయింది. పెట్టిండిగా మావాడు కూడా మొత్తుకుంటుండే ఐబ్రో పోయిందని చెప్పి. మస్తు అనిపిస్తుంది. ఇక ఇప్పటికే చిన్న బండికి అయితే దానికి కూడా స్టిక్కరింగ్ అయితే తీసుకుంటుండు. దాన్ని టేప్ పెట్టి దానికి టేప్ పెట్టి తీసుకొని వచ్చిండు. ఇక చిన్న బండి కూడా సెంటర్లో పెట్టాలని చెప్పి మంచిగా సెంటర్లో చూసి అతక పెడుతుండు. మస్తు అనిపిస్తుంది. గ్రే మీద ఆరెంజ్ కలర్ ఇట్లా బ్రైట్ కొడుతుంది. మీరు కనుక యాదగిరిగుట్ట ఇంకా స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి వీడియో చూడకపోతే ఇక్కడ పైన ఐ కార్డ్లో లింక్ వస్తుంది చూడరు. ఇప్పుడు అది క్లిక్ చేయగానే ఆ వీడియో మొత్తం చూడొచ్చు. 200 రూపీస్లో మొత్తం 2 ట్రిప్పులు అయితే వేసి రావచ్చు. ఎట్లాగో గర్ల్స్కి ఫ్రీయే కాబట్టి బాయ్స్ మాత్రం ఇక బస్సుకి టికెట్లు పెట్టుకోవాలి, పోవాలి. ఆడ ప్రసాదాలు 20 రూపీస్ ఉంటాయి, తినాలి, రావాలి. ఇక 2 బండ్లకి అయితే అయిపోయినాయి స్టిక్కరింగ్. చిన్న బండి చూడరు ఎట్లా అనిపిస్తుందో, మస్తు కొడుతుంది కదా. ఇక నా బండి కూడా కనిపిస్తుంది కింద ముందట. ఇంకేదైనా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అనమాట. ఇక చూడరు చిన్న బండి పెద్ద బండి 2 కలిపి ఒకటే ఫ్రేమ్లో అయితే వచ్చినాయి చాలా రోజుల తర్వాత. చాలామంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకుంటలేరు. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే నెక్స్ట్ ఏ ప్లేసెస్కి అయితే తిరగాలో కింద కామెంట్ సెక్షన్లో చెప్పుర్రి. ఇప్పటికైతే బాయ్ బాయ్ అందరికీ. వన్స్ అగైన్ జై శ్రీరామ్.